శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మీరు కొత్త ఇంటిలోకి మారిన తర్వాత సమస్యలను ఎదుర్కోవడం మొదలైనట్లయితే అవి కొన్ని వాస్తుదోషాల కారణంగా సంభవించవచ్చు. అయితే మీరు మీ ఇంటిలో స్వల్ప మార్పులు చేసుకోవడం ద్వారా ఆ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మీ ఇంటి వాస్తును మెరుగుపరచడంలో సహాయపడే కొన్ని వాస్తుదోష నివారణలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వాస్తుశాస్త్ర చిట్కాలు, సూత్రాలు మన నివాస స్థలానికి వర్తింపజేసినప్పుడు మన జీవితాల్లో చాలా అదృష్టం, సమృద్ధి, ఆరోగ్యాన్ని తీసుకురావడానికి సహాయపడతాయి. కానీ వాస్తుకు అనుగుణంగా లేని ప్రదేశంలో ఎక్కువ సమయం గడపడం వల్ల మీ జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయి. వాస్తుదోషం ఉన్న ఇల్లు ప్రతికూలత, అనారోగ్యం, ఆర్థిక నష్టాలు మరియు సంబంధాల సమస్యలను కలిగిస్తుంది. మీరు ఇలాంటి ప్రదేశంలో నివసిస్తుంటే మీరు మీ ఇంటి వాతావరణంలో చిన్న మార్పులతో, కొన్ని సులభమైన వాస్తుశాస్త్ర చిట్కాలుతో ప్రధాన వాస్తుదోషాన్ని పరిష్కరించుకోవచ్చు. మీ ఇంట్లో ఉండే వాస్తుదోషాలను ఎలా తొలగించవచ్చో మరియు మీ జీవితంలో సమృద్ధి మరియు సానుకూలతను ఎలా తీసుకురావచ్చో తెలుసుకుందాం. సంపద మరియు అదృష్టాన్ని తెచ్చే గుర్రపుడెక్క నాడాను మీ ఇంటి ప్రవేశద్వారం వద్ద ఉంచడం చాలా అవసరం. గుర్రపుడెక్క నాడ సానుకూల శక్తులను కూడా ఆకర్షిస్తుంది. కాబట్టి దానిని ప్రధాన ద్వారం వద్ద ఉంచడం సరైనది. చాలామంది విండ్ చైమ్లను అలంకరణ వస్తువులుగా మాత్రమే భావిస్తారు. కానీ ఇంటి వాస్తుదోష నివారణ కొరకు మీ ఇంట్లో విండ్ చైమ్స్ సరిగ్గా ఏర్పాటు చేసుకుంటే అవి మీ ఇంటికి సానుకూల శక్తిని తీసుకురాగలవు. వాస్తుదోషం ఉన్నవారు విండ్ చైమ్స్ ని కొనుగోలు చేసి ప్రవేశద్వారం వద్ద వేలాడదీయాలి. మీరు కొనుగోలు చేసే విండ్ చైమ్స్ 6 లేదా 8 రాడ్లు ఉంటే అప్పుడు అవి ఖచ్చితమైన సామరస్యాన్ని కలిగి ఉంటాయి. వాస్తుశాస్త్రం చిట్కాల ప్రకారం క్రిస్టల్ బాల్స్ ఇంట్లో ఉంచుకోవడం శుభప్రదంగా భావిస్తారు. అవి క్వార్ట్స్తో తయారు చేయబడినందున చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అవి ప్రతికూల శక్తులను గ్రహిస్తాయి మరియు దురదృష్టం నుండి మీ ఇంటిని కాపాడతాయి. మంచి సంబంధాల కోసం పింక్ క్రిస్టల్ బాల్ను, మెరుగైన ఆర్థిక స్థితి కోసం నారింజ రంగులో ఉన్న క్రిస్టల్ బాల్ను మరియు అదృష్టం కోసం రెడ్ క్రిస్టల్ బాల్ను ఉంచుకోవాలి. ఎవరైనా మీ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు వారు మీరు నమ్మే దేవుని చిత్రాన్ని చూడాలి. వ్యక్తి చూసే మొదటి గోడపై దేవత చిత్రాన్ని ఉంచడం ఉత్తమం. ఇది ప్రధాన తలుపు ముందు గోడ కావచ్చు. ఆ స్థలాన్ని ఖాళీగా ఉంచడం వల్ల మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు. వాస్తు పిరమిడ్లు వాస్తు దోషాల నుండి ఉత్పన్నమయ్యే ప్రతికూలతను సమతుల్యం చేయడానికి ఒక అద్భుతమైన సాధనం. వాస్తు పిరమిడ్లు ప్రతికూల శక్తుల నుండి మీ ఇంటిని సురక్షితంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. వాస్తు పిరమిడ్ యొక్క ప్రయోజనాలను పొందాలంటే ఇంటిలో ప్రతికూల శక్తి ఎక్కువగా ఉన్నచోట మీరు దానిని తప్పనిసరిగా ఉంచాలి. కష్టాలను తొలగించడానికి కర్పూరం స్ఫటికాలను ఉపయోగించుకోవాలి. ఇది వాస్తుదోష నివారణలలో ఉత్తమమైనది. మీరు మీ ఇంటిలోని వివిధ ప్రాంతాలలో కర్పూర స్ఫటికాలను ఉంచాలి. భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నవారు లేదా చేసే పనులలో ఆటంకాలు ఎదురయ్యేవారు వారి ఇంట్లో 2 కర్పూర స్ఫటికాలను ఉంచాలి. ఈ కర్పూరం బంతులు ముడుచుకున్న తర్వాత వాటిని మార్చాలి. ప్రతి ఒక్కరూ అనుసరించడానికి సులభమైన వాస్తుశాస్త్ర చిట్కాలలో ఒకటి సముద్రపు ఉప్పు. ఓ గాజు బౌల్ తీసుకుని అందులో వంటకు ఉపయోగించే రాళ్ల ఉప్పును బౌల్లో వేయాలి. ఆ బౌల్ను స్నానపు గదిలో పైభాగాన ఉంచాలి. ఈ బౌల్పై నీరు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నీరు పడితే ఉప్పు కరుగుతుంది. ఆ ఉప్పు కరిగిన తర్వాత దానిని తొలగించి మళ్లీ ఉప్పును నింపి అదే ప్రాంతంలో ఉంచాలి. ఇలా చేస్తే ఇంటికి దృష్టి లోపాలు ఉండవు. దారిద్ర్యం తొలగిపోతుంది. ఇంటిని వారానికి ఓసారి శుభ్రపరిచే నీటిలో చిటికెడు పసుపు, రాళ్ల ఉప్పును వేసి శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. మంచి ఫలితాలుంటాయి. ఆర్థిక రాబడి ఉంటుంది. ఇంటి వాస్తు దోషాన్ని తొలగించడానికి అక్వేరియం పెట్టుకోవడం ఒక అద్భుతమైన మార్గం. ఇంట్లో అక్వేరియం ఉంచుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇంటి నుండి చెడును తొలగించడంలో సహాయపడుతుంది. అక్వేరియంలో చేపలు ఇంట్లో సానుకూల శక్తిని ఆకర్షించడంలో సహాయపడతాయి. చేపలకు ఆహారం ఇవ్వడం మంచి కర్మను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. అయితే అక్వేరియం తప్పనిసరిగా ఇంటి భోజనాల గదిలో మాత్రమే ఉంచాలి. అలాగే అక్వేరియంను ఉత్తర లేదా తూర్పు దిశలో ఉంచడం మంచిది. వాస్తుశాస్త్ర ప్రకారం అద్దాన్ని సరైన దిశలో ఉంచినట్లయితే మీ ఇల్లు సానుకూలతతో నిండి ఉంటుంది. అద్దాన్ని మెయిన్ డోర్కి ఎదురుగా పెట్టకూడదు. అలాగే మీ బెడ్ ప్రతిబింబాన్ని కూడా చూపించకూడదు. వాస్తుశాస్త్ర ప్రకారం మీ ఇంట్లో ఏదైనా విరిగిన ప్లేట్లు, గ్లాసెస్ మరియు బౌల్స్ వంటి విరిగిన వస్తువులు
పగిలిన అద్దాలు ఉంచడం దురదృష్టం, ప్రతికూలతను పెంచుతాయి. మీ ఇంటికి ఆర్థిక సమస్యలను తీసుకురావచ్చు. అద్దాలు వాటి ముందు ఉన్నదానిని ప్రతిబింబిస్తాయి మరియు మీ అద్దం పగిలిపోతే మీరు ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్న వాటి ప్రతిబింబం కూడా విరిగిపోతుంది. ఇది ఇంట్లో ఉంటే చాలా ప్రమాదకరమైన వస్తువుగా మారుతుంది. గమనించవలసిన మరో విషయం ఏమిటంటే పనిచేయని గడియారం. ఇది కూడా ఇంటికి వాస్తు ప్రకారం దురదృష్టాన్ని తెచ్చిపెడుతుంది మరియు ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. మీరు మీ ఇంటి నుండి పగిలిన అద్దాలు, కుండీలు, కుండలు మరియు పనిచేయని గడియారాలను తీసి బయట వేసేయాలి. ఎందుకంటే ఇవి దురదృష్టాన్ని తెస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం కొత్త ఇంట్లోకి వెళ్లేటప్పుడు మీ పాత మట్టి కుండీలను వదిలించుకోవాలని సలహా ఇస్తారు. కొత్త ఇంటిలో పాత మట్టి కుండీలను మళ్లీ ఉపయోగించడం అశుభం. వంటగదిని నిర్మించేటప్పుడు పొయ్యిని ఉపయోగించే ఎవరైనా తూర్పు ముఖంగా ఉండేలా వంట చేయడానికి స్థలాన్ని నిర్మించండి. ఇది మొత్తం కుటుంబానికి చాలా సానుకూలతను మరియు మంచి ఆరోగ్యాన్ని నిర్ధారిస్తుంది. అరెకా పామ్, పీస్ లిల్లీ, వివిధ రకాల పోథోస్ వంటి గాలిని శుద్ధి చేసే మొక్కలు మరియు స్నేక్ ప్లాంట్ కూడా ఇంటికి గొప్ప అలంకరణగా పనిచేస్తాయి. ఎందుకంటే అవి మీ ప్రదేశంలోని గాలిని మరియు శక్తిని శుద్ధి చేస్తాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.